ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్తం పుట్టు దారపోశారు కదే. అయ్యో ఏంటి నాన్నయ్య ఎడుతుంటారు? గొప్ప మురిగింది పేరయ్య గారు. అలా కుప్పు నూర్చి ఇలా ఇంటికి వచ్చానో లేదో దొంగలు తెల్లవారేసరికి పంటంతా ఎత్తుకుపోయారు పేరయ్య గారు. దొంగలా? సాంబశివ సదాశివ, ఈ గుడిలో దొంగతనాలు లేవే. పేరయ్య గారు, మా పంట దొంగలు ఎత్తుకుపోవడం మీ దురదృష్టం. మీ అప్పు కింద సగానికి సగం పంట ఇచ్చేద్దాం అనుకున్నాం. నన్ను తీసుకురా బుంగీసుకురా. ఇద్దామనుకున్నప్పుడు అయితే ఈ దండ ఎంత ఉండేదా అంట. నా అప్పు మాట ఏం చేశావు అంట. ఇదిగో పేరయ్య గారు, కష్టాల్లో ఉన్నాం, కనికరించి కాస్త అప్పు తగ్గిద్దురు. చూసుకో ఆ మాట వద్దండి. రేపు పండగలగానే పూచిప్పులతో సహా నా పైకి చెల్లించేయాలి, తెలిసిందా? ఏమనుకున్నావు మరి? వస్తా. లాభాలు దిగదారి గోబల్ దాకా వస్తున్నాయిరా నాగేశ్వరా. అబ్బా, ఉత్త పుణ్యానికి ఏడిపించావు. నీరే కన్నీళ్లు నే తుడుస్తాగా. ఇదిగో ఈ పాపాత్ముడికి తెలియక ముందే పంటంతా ఇంటికి చేర్చాలి. మన గింజలన్నీ దొంగలెత్తుకుపోయారు. సంత అప్పులు అడిపాట తప్పించుకోవడానికి నేనేదో నాటకం ఆడితే నువ్వు అదే ఏడుపా. పదా పదా ధాన్యం సంచులోకి ఎత్తుదాం. అయ్యో అయ్యో, నా ధాన్యపు రాశి. అయ్యో, నా కొంపే కూలిపోయింది. నా కష్టమంతా నాశనం అయిపోయింది. అయ్యో ఆ బేరతం ఆడరాని అబద్ధాలాడా, అందుకే ఆ భగవంతుడు తగిన శాస్తి చేశాడు. అది కాదే, నా పిల్లల నోటి ముందు సిద్ధాలను నక్కుపోతాడని అలా అబద్ధం ఆడారు, కానీ ఇలా యథార్థం అవుతుంది అనుకున్నారా? అయ్యో రాత, పంట ఉంది కదా అని పుట్టింటి వాళ్ళందరినీ ఇంట్లో చేర్చారు. ఇప్పుడు ఏం నేను అప్పోయ్, వీడి జాతకం మంచిది కదా. తల్లి పూతేవి ఈ చల్లని చేతులతో కొల్లలుగా దీవించి కోరిన పంట ప్రసాదించాం, కానీ ఈ దౌర్భాగ్యుడు దక్కించుకోలేకపోయాడు. బుద్ధి గడ్డి తిని ఆడరాని అబద్ధాలాడా, అందుకనే అన్నదేవత అంతర్ధానమైపోయింది. వట్టి మన్ను మిగిలింది. అయ్యో అయ్యో, నా తండ్రి, ఏ ముఖం పెట్టుకుని ఇంటికి రానురా. భగవంతుడా, నాలాంటి దరిద్ర దామోదరుడికి పెళ్ళాము బిడ్డలు ఉండకూడదు, ఉండనే కూడదు.